మళ్ళీ ఎత్తుక్కోవాల్సి వచ్చింది. ఇబ్బంది అయిందా లేదా ఇది? ఇంకొకటి, ఇక్కడ మానవ వనరులకి నిజంగా వెంకటకృష్ణకి మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి, అతనంటే బాగా నమ్మారు కాబట్టి వచ్చారు అక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి. ఏది ఈ మన పీసీఆర్లో పనిచేసేవాళ్ళు లేకపోతే ఇట్లాంటివి రావాలంటే టీవీ ఛానల్కి స్టాఫ్ అంటే ఆషామాషి కాదు కదా, టెక్నికల్ బ్యాచ్ ఇక్కడ వాళ్ళే అక్కడికి వెళ్ళి ఉండుంటారు, కానీ అక్కడ వాళ్ళని ఇక్కడికి రమ్మంటే రారు మనకి సహజంగా. అట్లాంటి అది ఇప్పుడు ఎక్కడో ఎందుకు ఛానల్ పెడితేనే అంత సమస్య అయింది. ఆ ఒక్కటి వచ్చింది వస్తా వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇవాళ మనం ఛానల్ పెడతామన్నా సరే స్టాఫ్ రావాలంటే మన ఫేసులు చూసి రావాల్సిందే తప్పించి ఛానల్ ఇచ్చే జీతాలను చూసినా వీటిని చూసినా వచ్చే పరిస్థితుల్లో లేరు. ఇది నేను ఎందుకు చెబుతున్నానంటే మన ఫేస్ అనేది ముఖ్యం, ఇక్కడ సెక్యూరిటీ. ఇప్పుడు ఇక్కడ ఒక పరిశ్రమ పెట్టాలంటే హైదరాబాద్లో నీకు ఆ పెద్ద మహానగరం, స్థలం బోల్డ్ అంతా ఇక్కడ కాకపోతే అక్కడ, ఆ మూల కాకపోతే ఈ మూల, ఇక్కడ పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి? బెజవాడలో పెట్టాలా, గుంటూరులో పెట్టాలా? పెడదాం. పెట్టాలంటే ఎంత ఉంది ఇక్కడ ఎకరం? 10 కోట్లు 20 కోట్లు. ఆ ఉట్టి బెజవాడ గుంటూరు మధ్యలో 10 కోట్లకు తక్కువ లేదు కదా, ఆ పైనే ఉంది కదా ఎకరం. ఒక ఇండస్ట్రీ పెట్టేవాడు 10 కోట్ల, ఒక ఇండస్ట్రీకి ఎంత అవుతుంది? ఎంఎస్ఎంఈ ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్. 100 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేవాడికి కూడా భూమికి వాడు పెట్టాలనుకునేది ఒక 2 కోట్లు. అంతేగాని 100 కోట్లు తీసుకొచ్చేసి